నమస్కారం, మీరు చూస్తున్నారు HN19. ఆత్మకూరు నియోజకవర్గం అనంతసాగరం మండలం నుంచి రాష్ట్ర టీడీపీ రైతు సంఘం ఉపాధ్యక్షుడు రావూరి సుందర్రామిరెడ్డి, అనంతసాగరం మండలం టీడీపీ కన్వీనర్ సడ్డా రామచంద్రారెడ్డి, జనసేన నాయకుడు ఎస్కే కాజావలి, ఏఎస్పేటకు చెందిన జూనియర్ బాషా ఈరోజు పార్టీలోకి చేరారు. అలాగే ఆత్మకూరు టౌన్ యువ నాయకుడు ప్రణీత్ నేతృత్వంలో 150 మంది యువకులు పార్టీలో చేరారు. వారందరూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నెల్లూరు ఎంపీ అభ్యర్థి విజయసాయిరెడ్డి, ఆత్మకూరు ఎమ్మెల్యే అభ్యర్థి మేకపాటి విక్రమ్ రెడ్డి, నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే అభ్యర్థి ఆదాల ప్రభాకర్ రెడ్డి, వైఎస్ఆర్సీపీ పార్టీ జిల్లా అధ్యక్షుడు పర్వతరెడ్డి చంద్రశేఖర్ రెడ్డి సమక్షంలో పార్టీ జిల్లా కార్యాలయంలో జరిగిన కార్యక్రమంలో పార్టీలోకి ఆహ్వానించారు. అందరికీ నమస్కారం. ముందుగా రాజ్యసభ ఎంపీ గారు విజయసాయిరెడ్డి గారికి, కరెంట్ ఎంపీ ఆదాల ప్రభాకర్ రెడ్డి గారికి, డిస్ట్రిక్ట్ ఇన్ఛార్జు చంద్రశేఖర్ గారికి, అదేవిధంగా ఎంపీ గారు బీదా మస్తాన్రావు గారికి, గూడూరు ఇన్ఛార్జు మురళీ గారికి, మిగతా ఇక్కడికి వచ్చిన కోటారెడ్డి గారికి, మిగతా ఆత్మకూరు నాయకులందరికీ, ఇక్కడికి వచ్చిన పెద్దలందరికీ నమస్కారం. ముఖ్యంగా ఈ గత 15 రోజుల నుంచి నెల్లూరులో ఏ విధంగా రాజకీయాలు మారాయో మీ అందరికీ బాగానే తెలుసు. వైఎస్ఆర్సీపీ తరఫున మన ఎంపీ గారు విజయసాయిరెడ్డి గారి పేరు ఎప్పుడు ప్రకటించారో అప్పటి నుంచి దాదాపు ప్రతి కాన్స్టిట్యున్సీలో కానీ ఎన్నో సంవత్సరాల నుంచి టీడీపీలో పనిచేసే నాయకులు కూడా ఇష్టపడి మన పార్టీలో జాయిన్ అవ్వాలని చెప్పేసి కోరుకుంటూ పెద్ద ఎత్తున రావడం జరిగింది. ఈరోజు సుందరయ్య గారు, రవి గారు, అదేవిధంగా కాజా గారు, జునేద్ బాషా గారు, వీళ్ళందరూ ఎన్నో సంవత్సరాల నుంచి టీడీపీకి అండగా ఉంటూ ఈ నెల్లూరు ప్రాంతంలో ఎక్కువగా కృషి చేసి కూడా అప్పుడు అన్ని దాదాపు 40 సంవత్సరాల నుంచి పనిచేసుకుంటూ వచ్చారు. కానీ ఈ 5 సంవత్సరాల్లో ఈ ప్రభుత్వం చేసిన కార్యక్రమాలు కానీ, దాని తర్వాత వచ్చే 5 సంవత్సరాలు కూడా ఎవరు మంచి చేయబోతున్నారని చెప్పేసి కూడా ఆలోచిస్తూ ఈ ఎలక్షన్ టైంలో మాత్రం మన పార్టీకి అందరూ అండగా ఉన్నారని చెప్పేసి ఈరోజు అందరూ మన పార్టీలో జాయిన్ అవ్వడం జరిగింది. ఇంకా వచ్చే 45 రోజులు ఎన్నికలకు ఉన్నాయి కాబట్టి ఇంకా పెద్ద ఎత్తున అందరూ మన పార్టీలో జాయిన్ అవబోతున్నారు. మన ముఖ్యమంత్రి గారు పనితనం చూశారు. అదేవిధంగా ముఖ్యమంత్రి గారి స్థానం అంటే రూపంలో మనకు వచ్చిన విజయసాయిరెడ్డి గారు కూడా చూసి ఈ ప్రాంతానికి ఇంకా పెద్ద ఎత్తున అభివృద్ధి జరుగుతుందని, ఇంకా ఈ నెల్లూరు డిస్టిక్నే చాలా అభివృద్ధి చేస్తారని చెప్పి మేమందరం కూడా ఎక్కువగా భావిస్తున్నాం. మిగతా వాళ్ళు కూడా మైనారిటీలు కానీ, మిగతా కులాలు కానీ, ఎవరైనా కానీ ఈ పార్టీలో ఎక్కువగా పనిచేస్తామని చెప్పేసి ముందుకు వస్తున్నారు. అది రాబోయే రోజులు మీ అందరు కూడా కనపడుతుంది. ముఖ్యంగా గత 15 రోజుల నుంచి కొన్ని మీరందరూ వార్తలు వింటా ఉన్నారు, కొన్ని ఎక్కువగా చాక్లెట్లు పంచుతున్నారని చెప్పేసి నాయకులకి ఆ సైడ్ నుంచి టీడీపీ సైడ్ నుంచి చాక్లెట్లు పంచుతా ఉన్నారు, రాత్రులు పోటీ దొంగతనాలు చేస్తున్నారని చెప్పేసి. ఆ రాజకీయం మేము చేయము. మన పనితనం చూసి వచ్చే వాళ్ళు చాలా మంది ఉన్నారు కాబట్టి వాళ్ళందరూ ఈరోజు వెల్కమ్ చేస్తూ మన విజయసాయిరెడ్డి గారికి, మిగతా వచ్చే ప్రజలందరికీ ధన్యవాదాలు తెలుపుతూ సెలవు తీసుకుంటాం. పాత్రికేయ మిత్రులందరికీ హృదయపూర్వక నమస్కారం. వేదిక పైన ఉన్నటువంటి నాయకులు, జిల్లా నాయకత్వం అందరికీ కూడా నా పేరున నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను. 40 సంవత్సరాల పాటు ఒక పార్టీలో పనిచేసి సుందర్రామిరెడ్డి గారు కానీ, రవీంద్రారెడ్డి గారు కానీ, కాజావలి కానీ, బాషా గారు కానీ, వారితో పాటు ఈరోజు 150 మంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరడం నిజంగా ఈ యొక్క ఒక సంచలనమైనటువంటి విషయం. 4 దశాబ్దాల కృషి ఒక పార్టీలో వదులుకొని ఈరోజు
వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి వస్తున్నారు అని అంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ 5 సంవత్సరాల ఇచ్చినటువంటి సుపరిపాలన, అమలు చేసినటువంటి లబ్ధి సంక్షేమ పథకాలు, చూపించినటువంటి అభివృద్ధి, వీటన్నిటికీ ఆకర్షితులై ఈరోజు వీరందరూ కూడా పార్టీలో చేరడం జరిగింది. వారికి ఉన్నటువంటి అపారమైనటువంటి అనుభవం తెలుగుదేశం పార్టీలో మనకెంతో ఉపయోగపడుతుంది. మన నాయకత్వంతో మమైకమై మన పార్టీ యొక్క అభివృద్ధి, మన పార్టీ యొక్క విజయానికి వీరందరూ కూడా శక్తి వంచన లేకుండా మనస్ఫూర్తిగా కృషి చేస్తారు. ఇది ఒక ఆరంభం మాత్రమే. విక్రమ్ రెడ్డి గారు చెప్పినట్లుగా రాబోయేటటువంటి కాలంలో చంద్రబాబు నాయుడు గారి ఆ యొక్క భ్రాంతిలో ఉన్నటువంటి నాయకత్వ భ్రాంతి వదులుకొని మన పార్టీకి చేరేటటువంటి సంఖ్య మరింత కూడా క్రమంగా పెరుగుతుందన్నటువంటి విషయాన్ని నేను మీకు తెలియజేసుకుంటా ఉన్నాను. ఎప్పుడైతే తెలుగుదేశం పార్టీ ఇప్పుడే కాదు, గతంలో కూడా ప్రతి రాజకీయ పార్టీతో కూడా అనుసంధానమైనటువంటి పార్టీ తెలుగుదేశం పార్టీ. బీఆర్ఎస్ కావచ్చు, కమ్యూనిస్టులు కావచ్చు, కాంగ్రెస్ పార్టీ కావచ్చు, గతంలో బీజేపీ కావచ్చు, యూపీఏ కావచ్చు, ఎన్డీఏ కావచ్చు, ప్రతి ఒక్క పార్టీతో సిద్ధాంతం అన్నటువంటిది లేకుండా, విధి విధానాలు అన్నటువంటివి లేకుండా, రాజకీయమే పరమావధిగా, అధికారమే పరమావధిగా నడుచుకుంటున్నటువంటి తెలుగుదేశం పార్టీని వీడి ఈరోజు వస్తున్నారు అని అంటే ఇది చంద్రబాబు నాయుడు గారు గుర్తించాల్సినటువంటి విషయం, అవమానకరమైనటువంటి విషయం. ఎప్పుడైతే ఈ ఎన్నికల్లో, రాబోయేటటువంటి 2024 ఎన్నికల్లో బీజేపీతో ఎలా అయితే జతకట్టారో ఆ రోజే ఈ యొక్క తెలుగుదేశం పార్టీ ఈ యొక్క చరిత్ర అన్నటువంటిది పరిసమాప్తం అవుతుంది. దానికి సర్వైవల్ అన్నటువంటిది లేదు. ఎన్నికల తరువాత తెలుగుదేశం పార్టీ అన్నటువంటిది ఉండదు. చంద్రబాబు నాయుడికి ఇది ఆఖరి ఎన్నికలు అవుతాయి. తెలుగుదేశం పార్టీ అటు జనసేన కానీ బీజేపీలో రెండు కలిసిపోయేటటువంటి అవకాశం ఉంది అన్నటువంటిది మనం గుర్తుపెట్టుకోవాలి. అందుకే చంద్రబాబు నాయుడు ఇది ఆఖరి ఎన్నిక కాబట్టే ఈ రకమైనటువంటి మాయావిలాగా తయారై ఇంప్లిమెంట్ చేయలేనటువంటి అసంబద్ధమైనటువంటి ప్రామిసులు చేస్తూ, హామీలు ఇస్తూ ప్రజలను మభ్యపెట్టేదానికి, బాగా సమాజంలో ఎవరైతే ధనవంతులు ఉన్నారో ఆ ధనవంతుల్ని పార్టీలోకి తీసుకుని ధనాన్నే ముఖ్యంగా పెట్టి ఈరోజు మళ్ళీ తిరిగి అధికారంలోకి రావాలని ప్రయత్నం చేయడం అన్నటువంటిది నిజంగా చాలా దురదృష్టకరమైనటువంటి విషయం దేశ రాజకీయాల్లో. కాబట్టి తెలుగుదేశం పార్టీ కాలక్రమేణా ఈ ఎన్నికల తరువాత 40 సంవత్సరాలు చరిత్ర కలిగినటువంటి తెలుగుదేశం పార్టీ ఈ ఎన్నికల తరువాత దాని చరిత్ర పుటల్లో కలిసిపోతుంది అన్నటువంటి విషయం ఇది నగ్న సత్యం, జరగబోతా ఉంది. థ్యాంక్ యూ, ధన్యవాదాలు. ఈరోజు నిజంగా చాలా సంతోషించదగ్గ విషయం. ఎందుకంటే నేను మైనారిటీ వర్గానికి సంబంధించిన, నాకు ఎంతో కొండంత అండగా రాజకీయాల్లోకి వచ్చినప్పటి నుంచి ఆదాల ప్రభాకర్ రెడ్డి గారి నాయకత్వంలో నేను ఆయనతో కలిసి ప్రయాణం చేశాను. నా రాజకీయ ప్రయాణం అట్లా మొదలైంది. అయితే అదేవిధంగా నాకు బీద బ్రదర్స్లో బిఎంఆర్ మస్తానన్న నాకు ప్రతి విషయంలో అండదండగా ఉంటూ నన్ను ముందుకు తీసుకొచ్చారు. అదేవిధంగా ఈరోజు నేను సంతోషించదగ్గ విషయం ఏంటంటే మా విజయసాయి రెడ్డి గారు, ఆయన ద్వారా నేను పార్టీలో చేరే ఈ కార్యక్రమానికి నేను నిజంగా చాలా సంతోషిస్తున్నాను. ఎందుకంటే ఆయన గురించి నాకు బాగా తెలుసు. భవిష్యత్తులో మన నెల్లూరు జిల్లాకి ఒక మంచి నాయకత్వం, పార్లమెంట్కి ప్రభాకర్ రెడ్డి గారు, బిఎంఆర్ గారు, అదేవిధంగా మన విక్రమ్ గారు, వీళ్ళందరినీ బాగా యాక్టివేట్ చేస్తూ
ముందుకు తీసుకెళ్లే ఒక చొరవ ఆ పరిస్థితులు కూడా మా విజయసాయి రెడ్డి గారికి ఉన్నాయి. కాబట్టి ఆయన నాయకత్వంలో హృదయపూర్వకంగా మేము పనిచేస్తూ మేము ఈరోజు బాధ్యత తీసుకుంటున్నటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ప్రతి ఒక్కరి విజయానికి ఖచ్చితంగా మేము పనిచేస్తామని చెప్పేసి హృదయపూర్వకంగా తెలియజేసుకుంటూ ఈ రోజు ప్రత్యేకంగా విజయసాయి రెడ్డి గారితో నేను ఈ రోజు కండువా వేయించుకోవడం నాకు చాలా సంతోషంగా ఉందని చెప్పి తెలియజేస్తాను. మేము వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరడం చాలా సంతోషంగా ఉంది. పెద్దలు మరి విజయసాయి రెడ్డి గారు, మా ఆత్మకూరు శాసనసభ్యులు విక్రమరెడ్డి గారు, పార్లమెంట్ సభ్యులు ఆదాల ప్రభాకర్ రెడ్డి గారు, రాజ్యసభ సభ్యులు మస్తాన్ రావు గారు, జిల్లా వైసీపీ అధ్యక్షుడు చంద్రశేఖర్ రెడ్డి గారు, ఇక్కడికి వచ్చినటువంటి పెద్దలు కోటారెడ్డి గారు, ఇక్కడికి వచ్చినటువంటి తెలుగుదేశం పార్టీ అభిమానులు, తెలుగుదేశం పార్టీ నాయకులు అందరికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులకి అందరికి కూడా నా యొక్క నమస్కారాలు తెలియజేసుకుంటూ, నేను మొదటి నుంచి కూడా నేను తెలుగుదేశం పార్టీలో పనిచేస్తున్నాను. ఈరోజు నాకు మన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు చేసే అభివృద్ధి కార్యక్రమాలు, సంక్షేమ పథకాలు అన్ని కూడా పేద ప్రజలకు, ఎస్సీలకు, ఎస్టీలకు, మైనారిటీలకు అందరికీ కూడా సంక్షేమం కొరకు చాలా కృషి చేస్తున్నాడు జగన్మోహన్ రెడ్డి గారు. కాబట్టి ఈరోజు రాష్ట్రంలో మరి తిరిగి జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి కావాలని కోరుకుంటున్నాను. అదేవిధంగా మేము విజయసాయి రెడ్డి గారు ఎంపీగా, మన ఆదాల ప్రభాకర్ రెడ్డి ఎమ్మెల్యేగా, తిరిగి విక్రమరెడ్డి గారు మళ్ళీ ఆత్మకూరు ఎమ్మెల్యేగా తప్పకుండా విజయం సాధిస్తారని కోరుకుంటూ, మేమందరం కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పక్షాన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి గెలుపు కొరకు, విజయం కొరకు మా శక్తి వంచన లేకుండా కృషి చేస్తామని చెప్పేసి తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాం. అనంతసాగరం టీడీపీ మండల పార్టీ ప్రెసిడెంట్గా ఉన్నాను. నాకు రాజకీయంలో మొదలు పెట్టినప్పటి నుంచి మా కుటుంబం కానీ మేము కానీ తెలుగుదేశంలో ఉన్నాం. రామారావు గారు స్టార్ట్ అయినప్పటి నుంచి ఈరోజు తెలుగుదేశంలోంచి వైసీపీ పార్టీలో చేరుతున్నాం. మాకు ఆదల ప్రభాకర్ రెడ్డి గారు, గేదె మస్తానన్న గారు, విక్రమ్ రెడ్డి గారు, అదే ముఖ్యంగా మన ఎంపీ విజయసాయి రెడ్డి గారు వీళ్ళ సమక్షంలో ఈరోజు చేరుతూ రాబోయే రోజుల్లో వైసీపీ పార్టీకి మా శక్తి వంచన లేక కృషి చేసి ఎంపీ కానీ ఎమ్మెల్యే కానీ కూడా గెలిపించాలని కోరుచున్నాను. పెద్దలందరికీ నమస్కారం. నేను జునేద్ పాషా ఏస్పేట నుంచి హైకోర్టు న్యాయవాదిని. ఈరోజు మన వైఎస్ఆర్సీపీ పార్టీలో చేరడం చాలా సంతోషకరంగా ఉంది. అదేవిధంగా మన రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి ఆధ్వర్యంలో మైనార్టీస్ కానివ్వండి, అన్ని వర్గాలకు కానివ్వండి చాలా మంచి అభివృద్ధి మరియు సంక్షేమ పథకాలు తీసుకొచ్చినారు. ఆ సంక్షేమ పథకాలు మరియు సార్ చేస్తున్న అభివృద్ధి కార్యక్రమాలకు నేను ఆకర్షితులై, మరియు అదేవిధంగా మన ఆత్మకూరు ఎమ్మెల్యే గారు శ్రీ మేకపాటి విక్రమరెడ్డి గారి ఆధ్వర్యంలో మరియు మా పెద్దలు రాజ్యసభ ఎంపీ గారు శ్రీ విజయసాయి రెడ్డి గారి ఆధ్వర్యంలో ఈరోజు పార్టీలో చేరడం జరిగింది. అదేవిధంగా ఈ ఎన్నికలలో మా ఎంపీ గారైనటువంటి అదేవిధంగా ఎమ్మెల్యే గారిని చాలా మెజారిటీతో మా ముస్లిం వర్గాలు అందరూ కలిసి సార్కి హెల్ప్ చేసి మా ఈ ఎలక్షన్లో విజయవంతం చేయాలని కోరుకుంటూ అదేవిధంగా సెలవు తీసుకుంటున్నాను. మరిన్ని అప్డేట్స్ కోసం మన HN9 టీవీ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి.